ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు అయితే నేను పప్పు దోసకాయ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఇక్కడ నేను పప్పుని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఈరోజు మా లంచ్ వచ్చి పప్పు దోసకాయ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇలా వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే చాలా సింపుల్గా పప్పు దోసకాయ అయితే ఇలా ప్రిపేర్ చేస్తానండి. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ పప్పును అయితే నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత దీనికోసం అయితే నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం చింతపండు, ఎందుకంటే మా ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటారండి, మా పిల్లలైనా మేమైనా కూడా, అందుకని చాలా తక్కువ తీసుకున్నాను. తర్వాత ఏమో ఒక 2 టమాటాలు, కారం కోసం ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. దీంట్లోనేమో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, ఉప్పు అయితే తర్వాత మనం పప్పు ఉడికిన తర్వాత అయితే వేయాలండి. ముందుగా అయితే మనం వేస్తే పప్పు ఉడకదు అంటారు కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే ముందు వేయట్లేదండి. పప్పు క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దోసకాయని, కొంచెం చింతపండు, తర్వాత ఏమో ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి మొత్తం కూడా మనం కుక్కర్లో వేసేసుకొని విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం పప్పును ఉడికించుకోవడమేనండి. తర్వాత దీంట్లో నేను ఒక 2 గ్లాసులు అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే సరిపోతుందండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకెక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కారం అయితే 1 స్పూన్ అయితే తీసుకున్నానండి. పసుపు, మనం పప్పు ఉడికిన తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే ఒక 6 and 7 విజిల్స్ అయితే వేయిస్తానండి. మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం. పోయింది ఫ్రెండ్స్, చూసారా అండి, చక్కగా మనం ఇంకా పప్పు కూర తక్కర్లేదండి. ఇలా గరిటతోనే మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. దీంట్లో మనం ఉప్పు వేయలేదు కదండి, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఒకసారి అయితే మెత్తగా మెదిపేసుకుందాం. నుండి మెత్తగా అయితే అయిపోయింది. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసేసుకుందాం. ఇక్కడ పోపు కోసం అయితే నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నానండి. కొంచెం ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అయితే ఇక్కడైతే మనకి కరివేపాకు, ఎండుమిర్చి, మనం వేసిన వెల్లుల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు దీంట్లో అయితే పప్పు అయితే ఇంకా చాలండి. ఇలాగా పప్పు దోసకాయ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దానికి సైడ్ డిష్ కింద నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ దొండకాయలని క్లీన్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకొని దొండకాయ ఫ్రై చేద్దాం. ఓకే అండి, ఇందులో ఆయిల్ అయితే వేసాను సరిపడగా. ఇవైతే కొంచెం కరివేపాకు ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేస్తాను. పోపు అయితే మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. దీంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకుంటే దానికి ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అయితే మా పిల్లలు తిన్నారు కాబట్టి నేనైతే ఇందులో యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. ఇవైతే చాలాసేపు కొంచెం టైం పట్టిన కొంచెంసేపు మగ్గాలండి. సిమ్లీలో పెట్టుకొని, హైలో పెడితే మనకి ఇక్కడ దొండకాయలు మగ్గవండి. అందుకని మనం సిమ్లీలో పెట్టుకునేది దొండకాయలను అయితే మగ్గించుకోవాలి. ఒకసారి అయితే కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. ఒకసారి అయితే మనం దొండకాయ ఫ్రైని అయితే ఒకసారి చూద్దామండి. ఇది మనకి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి దొండకాయ మగ్గడానికి. కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ దాకా వేసాను, సరిపోతుందండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. మనం ఒకసారి మొత్తం దొండకాయలు కరెక్ట్కి కలిసేంత వరకు కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకొని సిమ్లీలోనే అయితే ఫ్రై చేయాలండి. ఒకసారి అయితే మనం ఏపునైతే చూసుకుందామండి. చూసారండి, కొంచెం మగ్గింది, ఇంకా మగ్గాలండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి, మనకి బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి.
మనం అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టేసి అలా వదిలేయకూడదండి, అడుగట్టేస్తుంది. ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవడానికి. ఓకే అండి, మనకైతే ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. చూసారండి, మనకి చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కింద మాడిపోకుండా చాలా చక్కగా అయ్యిందండి. ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే ఇంక ఇలా సరిపోతుందండి, ఇంకా తింపేసుకోవచ్చు మనం. ఓకే అండి, దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా చూసారండి, చాలా చక్కగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ అయితే తీసుకుందండి. దొండకాయ మరి సిమ్లో పెట్టుకొని మనం మగ్గించుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. చూసారండి, పప్పు దోసకాయలోకి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. తర్వాత ఏమో ఇక్కడేమో పప్పు దోసకాయ అండి. చూసారండి, దోసకాయ కూడా మరీ ఎక్కువగా ఉడికించకుండా ఇలా మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు కూడా ఉంటే మనకి తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈరోజైతే మా లంచ్ రెసిపీ అయితే ఇదేనండి, పప్పు దోసకాయ దొండకాయ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.